హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీలో భాగంగా మరొక వీడియోతో ఈరోజు మా ముందుకు వచ్చేసాను. వినయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, సిటీలో జాబ్ చేసుకుంటున్నాడు. బ్యాచిలర్గా ఉన్నాడు కాబట్టి పీజీలో ఉంటూ తన లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. తను బ్యాచిలర్ కాబట్టి తనకు వచ్చే శాలరీతో తను కంఫర్టబుల్గా ఉన్నాడు. వినయ్కి తర్వాత మ్యారేజ్ అయింది. వచ్చిన అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి ఇద్దరి శాలరీతో వాళ్ళు కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళ శాలరీ అనేది వాళ్ళకి సరిపోతుంది కాబట్టి వాళ్ళిద్దరూ కంఫర్ట్ జోన్లో ఉన్నారు. సిటీలో కాకుండా సిటీ అవుట్కట్స్లో హౌస్ రెంట్కి తీసుకున్నారు. ఇబ్బందులు ఏమీ లేవు. అలా కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు బాగా పెరిగాయి. వాళ్ళ చదువులకి కూడా ఎక్కువ ఖర్చు అవడంతో వచ్చిన శాలరీ సరిపోవటం లేదు. ఇప్పుడు ఏం చేయాలని ఇద్దరు ఆలోచించారు. మార్గం ఏంటంటే వాళ్ళు స్కిల్స్ని పెంచుకొని జాబ్లో గ్రోత్ అనేది ఉండాలి. వాళ్ళ ప్యాకేజ్ పెరగాలి అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఉన్న టైంని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వాళ్ళ గోల్ సెట్ చేసుకుని యాక్షన్ ప్లాన్స్ అనేది తయారు చేసుకున్నారు. ఆఫీస్ నుంచి వచ్చిన ఖాళీ సమయంలో వాళ్ళు టీవీని చూస్తూ మొబైల్లో సోషల్ మీడియాలో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసేస్తున్నారు. ఈ రోజుల్లో టీవీలో ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ చాలా టైంని మనం అక్కడే వినియోగించేసుకుంటున్నాం. కాబట్టి మన కోసం పర్సనల్ టైం అనేది ఉండటం లేదు. ఈ విషయం వినయ్ భార్య ఇద్దరు కూడా చూసి సోషల్ మీడియాలోను టీవీ చూస్తూను స్పెండ్ చేసిన సమయాన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో ఉపయోగించుకోవాలి. తర్వాత మనం ఏదైనా వేరే కంపెనీలకి ఇంటర్వ్యూకి వెళ్ళడం ద్వారా మనకి గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే ప్యాసివ్ ఇన్కమ్ కూడా మనం చూడాలి అనేది నిర్ణయించుకున్నాను. ఈ గోల్స్ చేసుకోవడం వలన ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళు వేరే కోర్సెస్ చేయడం మొదలుపెట్టారు. ఇలా గోల్ లేకుండా యాక్షన్ ప్లాన్స్ ఏమీ సెట్ చేసుకోకపోతే ఖాళీగా ఉంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టీవీ చూస్తూ స్పెండ్ చేసేస్తాము. లేదా ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసి మూవీకి వెళ్దామా, క్రికెట్ ఆడదాం అని పిలుస్తూ ఉంటారు. అలా ఏ గోల్ లేనప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఆ టైంని అంతా అలా వేస్ట్ చేసి వచ్చేస్తుంటాం. అదే గోల్ ఉన్నప్పుడు నేను ఈ స్కిల్స్ నేర్చుకుంటున్నాను, నేను డెవలప్ చేసుకోవాలి, నా జాబ్ని నేను డెవలప్ చేసుకోవాలంటే నా స్కిల్స్ ముఖ్యం, నేను రానని చెప్తాము. కాబట్టి ప్రతి స్టేజ్లో కూడా ఏదో ఒక గోల్ మనకు ఉన్నప్పుడు మాత్రమే మన సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. లేదంటే మన సమయాన్ని వేరే వాళ్ళు పనులు చేయడం ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి మన సమయాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మనం లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం. అందుకనే ప్రతి ఒక్కరికి గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్ని మనం సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం యాక్షన్ ప్లాన్స్ చేసుకుని యాక్షన్లోకి మన టైంని ఉపయోగించుకుంటాం. థ్యాంక్ యూ ఆల్.